వాస్తవం. ప్రతాప రుద్రీయంలో విద్యారాజుల వారు కీర్తించినటువంటి మాట, ఏ దేశము 3 లింగములతో కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రము, కాళహస్తి, ద్రాక్షారామాది ఈ క్షేత్రముల మధ్య విలసిల్లితమైనదో అదే త్రిలింగ దేశము అని. కాబట్టి తెలంగాణ అనే పేరు రావటానికి కారణమైనటువంటి లింగములలో కాళేశ్వర ముక్తేశ్వర లింగమే ప్రధానమైనటువంటిది. దక్షిణ భారతదేశంలో అరుణాచల క్షేత్రంలో విశేషంగా పేరొందినటువంటి కార్యక్రమం కార్తీక మాసంలో త్రయోదశి రోజున కృష్ణపక్షంలో నందీశ్వర అభిషేకం అనేటువంటిది అక్కడ చేస్తారు. ఇది శైవాగమంలో ప్రత్యేకంగా తమిళనాడు ప్రాంతంలో బహుళ ప్రచారంలో ఉన్నటువంటి ఈ ఆచారం ఏదైతే ఉన్నదో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో మన కాళేశ్వర క్షేత్రంలో ఈ రోజు ప్రారంభం కావడం మన జన్మ ధన్యం. ఇది ఆచారంలో ఉన్నటువంటి ఒక పూజ. ఏమిటి దీని ఫలితం? చాలా గొప్ప ఫలితం అండి. ఇక్కడ మీరందరూ కూడా కూర్చొని గోదావరి తల్లి 3 నదులతో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఇక్కడ ఈ తూర్పు ద్వారంలో కాళేశ్వర ముఖీశ్వర దివ్య మందిరంలో నందీశ్వరుడు దగ్గర మీరు కూర్చొని ఉన్నారు. ఈ పూజ ఫలితం ఏమిటి అంటే గోదావరి తల్లి 3 నదులతో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఇక్కడ ఈ తూర్పు ద్వారంలో కాళేశ్వర ముఖీశ్వర దివ్య మందిరంలో నందీశ్వరుడు దగ్గర మీరు కూర్చొని ఉన్నారు. ఈ పూజ ఫలితం ఏమిటి అంటే జ్ఞాతాజ్ఞాత దోషములను తొలగింపజేసే పూజ ఈ పూజ. అంటే చాలా మంది అంటారు, ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తూ ఉంటే నాకైతే తెలిసి ఏ పాపం చేయాలి ఈ జన్మలో అన్న అదే కష్టాలు వస్తున్నాయి. తెలిసి ఏ పాపం చేయలే, రోజు ఒక్కసారి అడుగుతాం ఈ మాట. తెలిసి పాపం కాదు, తెలియకుండా ఏదైనా పాపం చేస్తే ఆ తెలియకుండా చేసినటువంటి పాపాలను పోగొట్టేటువంటి పూజయే ఈ నందీశ్వర అభిషేకం. సౌందర్యకాది యజ్ఞములను దర్శించే ఎంత పుణ్యమో ఈ రోజున ఈ సమయంలో నందీశ్వర అభిషేకాన్ని దర్శిస్తే మీకు అంత ఫలితము. ధర్మానికి అభిషేకం జరుగుతోంది.